హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చిల్లీ పికిల్ తయారు చేసాము. అది ఏ విధంగా వచ్చిందో మీరు కూడా తయారు చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క రవ్వ నెయ్యి వేసుకొని ఆ పచ్చిమిరపకాయ ముక్కని అలాగా నలిపేసి ఒక్క రవ్వ అన్నంలో కలిపి తింటూ ఉంటే ఉంటుంది. ఇక చెప్పనలివి కాదండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలా ఇప్పుడు మనము చూద్దాం రండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ముందుగా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఈ మిరపకాయలంతా బాగా క్లీన్ చేసేసుకోండి. బాగా క్లీన్ చేసుకొని తొడియాలు ఉంటాయి కదా, ఈ తొడియాలని ఒలిచేయాలి. ఒలిచేసిన తర్వాత ఈ విధంగా ఘాటు అయితే పెట్టుకోవాలి. ప్రతి మిరపకాయకి మనము ఈ విధంగా చాక్ తీసుకొని ఘాటు అయితే పెట్టుకోండి. ప్రతి మిరపకాయకి పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మనము వీటిని ఆయిల్లో వేస్తాము, అవి పగలకుండా ఉండడానికి. ప్లస్ ఈ మనం ఏదైతే మసాలా వేస్తామో అదంతా కూడా బాగా లోపలికి పోయి బాగా ఊరి బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఘాట్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇదంతా క్లీన్ చేసి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఇదే. బాగా కడిగేసి ఆరబెట్టేసుకొని ఘాట్ అయితే పెట్టుకోండి. తర్వాత దానికి మసాలా మనం ఏమేమి వేసుకోవాలనేది చెప్తాను నేను. మెంతులు 25 గ్రామ్స్, ఆవాలు 25 గ్రామ్స్, నువ్వులు 100 గ్రామ్స్, ఉప్పు 125 గ్రామ్స్. ఇంతేనండి. ఇవి మనకు కావాల్సిన సామాన్లు. 125 గ్రాముల చింతపండుని తీసుకొని దీన్ని బాగా క్లీన్ చేసేసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టి పల్ప్ అయితే తీసి సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. మెంతులు, ఆవాలు, ఈ నువ్వులు అన్నీ కలిపేసి బాగా వేయించుకోవాలి. చిన్న మంటలో మంచిగా వేయించుకోండి. ఈ విధంగా బాగా వేపేసి ఆఫ్ చేసుకోండి. చిన్న మంటలోనే వేయించుకోవాలి, ఎర్రంగా వేయించుకోండి. ఈ వేయించిన దాంట్లోనే ఉప్పు కూడా పోసేసుకోండి. ఇది బాగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి మనము. నువ్వుల నూనె అండి, బ్లాక్ సెసమీ ఆయిల్ అంటారు. మీకు కానీ నువ్వుల నూనె మంచిది దొరికితే మంచిది వేసుకోండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాండ్లో పెట్టుకొని 200 గ్రామ్స్ వేసేస్తున్నాను నేను. 250 గ్రామ్స్ వేసుకోవచ్చండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలన్నీ వేగాలి కదా. ఒక 250 గ్రామ్స్ వరకు నేను నువ్వుల నూనె వేసాను. ఇప్పుడు మనం ఏదైతే వేయించుకున్నామో దాన్ని మిక్సీకి అయితే వేస్తున్నాను. ఈ విధంగా మెత్తంగా పౌడర్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన దీంట్లో మేము ఈ మిరపకాయలను అయితే వేసుకుందామండి. ఈ ఆయిల్లోనే కొంచెం సేపు వేగనిస్తామండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. కొంచెం ఆ చెమ్మంతా పోయే వరకు మనం ఏమన్నా చెమ్మున్నా కూడా, ఇది నిలవ పచ్చడి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి చెమ్మ లేకుండా. మనము పొట్టలు చేల్చడం వల్ల ఏమైందంటే పగలదు కాయ, లేదంటే డమ్ పగిలిపోతుంది. అందుకోసం చెప్తున్నాను, పచ్చిమిరపకాయలని ఎప్పుడు కూడా ఆయిల్లో వేసేటప్పుడు ఘాటు పెట్టి వేయండి, అప్పుడు మీకు పగలదు. చాలండి, ఈ మాత్రం వేగితే చాలు. ఈ పౌడర్ చేసాం కదా, దాన్ని వేసుకుందాం. ఈ మెంతులు, ఆవాలు, నువ్వులు, ఉప్పు, ఈ 3 పౌడర్ అయితే చేసాం కదా. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసి కొంచెం సేపు వేగనిచ్చాలి. 125 గ్రామ్స్ తీసుకున్నాం మనం చింతపండు. ఈ విధంగా పల్ప్ అయితే గట్టిగా తీసుకొని దీన్ని కూడా మిక్స్ చేయాలంతే. అయిపోయింది ఇంకా మనకు. ఈ ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం సేపు మనం ఉడికించుకుంటే అయిపోయిందండి. చాలా బాగుంటుంది. రైస్కి కానీ దేనికైనా ఇది ఒక 2 రోజులు ఊరనివ్వండి అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 డేస్ ఊరిందంటే అన్నంలో చాలా బాగుంటుంది. దేనికైనా బాగుంటుంది. మజ్జిగ అన్నంలో కానీ, చపాతీకి కానీ, దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. మిరపకాయలు ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది పచ్చడి. కొంచెం ఘాటుగానే ఉండే మిరపకాయలు అయితే తీసుకోండి, ఎందుకంటే మంచిగా కారం ఉండిందనుకోండి, ఆ పులుపుకి, ఆ కారానికి, ఆ ఉప్పుకి, అన్నిటికీ మసాలాకి కరెక్ట్గా సరిపోతుంది. అందుకోసం చెప్తున్నాను, మంచిగా ఘాటుగా ఉండే మిరపకాయలు అయితే తీసుకోండి.
చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా పైకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి, అంతేనండి. ఆయిల్ బాగా పైకి వచ్చేసింది. ఇంకా ఆఫ్ చేసేసి ఒక 2 డేస్ దీన్ని అలాగే వదిలేయాలి. తర్వాత మనము బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది, లేదంటే ఒక 2 మంత్స్ బాగుంటుంది. ఎక్కువ పెట్టుకున్నారంటే 1 ఇయర్ వరకు కూడా ఏమీ కాదు అసలు. కావాలంటే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి, నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే చూడండి, ఆయిల్ ఇది మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది. ఆ విధంగా వచ్చేయాలి మనకు. ఆయిల్ పైకి వచ్చేసిందంటే అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని ఈ మిరపకాయ అలా తీసుకొని కొంచెం కానీ కలుపుకొని తింటే ఉంటుంది, ఇంకా చెప్పనలివి కాదండి, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్.